రైతు సాధికార సంస్థ వ్యవసాయ శాఖ ద్వారా ఆర్గానిక్ కూరగాయలు మరియు ఆకుకూరల స్టాల్ కాకినాడ కలెక్టరేట్ లో ప్రత్యేకంగా నిలిచాయి. సోమవారం స్పందన కార్యక్రమంలో నిర్వహించిన ఈ స్టాల్లో ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు అతి తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా జేడీ డిఏఓ విజయ్ కుమార్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని గత 5 సంవత్సరాలుగా ప్రోత్సహిస్తున్నామని, 10,000 ఎకరాల వరకు సాగు జరుగుతుందని, స్పందన కార్యక్రమంలో ప్రదర్శన మరియు అమ్మకాల్ని పెట్టడం ద్వారా వివిధ ప్రాంతాలు మరియు మండలాల నుండి వచ్చే ప్రజలకు అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమని, రాబోయే కాలంలో మరింత విస్తృతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇలియాజర్, డిపిఎం దేవి, మార్కెటింగ్, ఎన్ఎఫ్ఏ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బీరకాయ తీయండి సార్, బీరకాయ హైలెట్. అదే విలేజ్ మన కాకినాడ జిల్లాలో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మనం గత 5 ఏళ్ల నుంచి మనం ప్రోత్సహిస్తూ ఉన్నాము. 2016లో స్టార్ట్ అయింది. సో ప్రస్తుతానికి సీడ్ టు సీడ్ అంటే విత్తనం ఇచ్చిన దగ్గర మళ్ళీ విత్తనం వచ్చేంత వరకు కూడా మనం వివిధ పంటల్లో మనం చేస్తున్నాము. సుమారు 10,000 ఎకరాల్లో చేస్తున్నాం. ప్యాడీ అయితే ఒక 6,000 ఎకరాల్లో మనం చేస్తున్నాము. అయితే కొద్దిగా ప్రకృతి పార్షియల్గా చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో మొత్తం మనం 48,000 ఎకరాల్లో అట్లా మనం స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇప్పుడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ అంటే మన స్పందన గ్రీవెన్స్ దగ్గర మనం ప్రమోట్ చేయడానికి కారణం ఏంటంటే వివిధ ప్రాంతాల గిట్టుబాటు అయితే కొద్దిగా దాని మీద 10% అలా వేసుకొని ఇక్కడ మనకు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎందుకంటే మొట్టమొదటి 1-2 సంవత్సరాలు కొద్దిగా ఈల్డ్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాని కాంపెన్సేషన్గా 10% మార్కెట్ ప్రైస్ మీద కొద్దిగా ఎక్కువ వేసుకొని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే సాధ్యమైనంత వరకు మార్కెట్ ప్రైస్కే ఇవ్వడానికి మేము చూస్తాను. 10% ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇనాగ్రేట్ చేసాం కాబట్టి సో కన్జ్యూమర్ యొక్క ప్రిఫరెన్స్ కూడా ఎలా ఉంటుంది అనేటువంటిది అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి మనము ఫిక్స్ చేయటం అనేది జరుగుతుంది. నమస్కారం, నా పేరు జే ఇలియాజర్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజర్ న్యాచురల్ ఫార్మింగ్, కాకినాడ. మరి ఈ జిల్లాలో మన రాష్ట్ర ఈవీసీ గారు, రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఆదేశాల మేరకు మేము కలెక్టరేట్లో ఈ యొక్క ఏపీసీఎన్ఎఫ్ రిటైల్ అవుట్లెట్ ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు. ఎందుకంటే నాణ్యమైన పెస్టిసైడ్ ఫ్రీ ప్రొడక్ట్స్, కూరగాయలు కానీ, అపరాలు కానీ, తర్వాత మనకి మిల్లెట్స్ కానీ, అదే బెల్లం కానీ, ఇవన్నీ కూడా అందుబాటులో తేవడానికి ఈ అవుట్లెట్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి, ఆరోగ్యమైన పంటను పండించడానికి వివిధ చర్యలు తీసుకుంటుంది. ఈ జిల్లాలో మేము అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ముఖ్యంగా రైతును ఆదుకోవడానికి, అదేవిధంగా క్లైమేట్ రెసిలియన్స్ అంటే విపత్కర పరిస్థితులు, తుఫాన్లు వచ్చినా, అదేవిధంగా వరదలు వచ్చినా, తర్వాత మనకి డ్రాట్ వచ్చినా అనగా వర్షాభావ పరిస్థితులు వచ్చినా పంటలు ఏ విధంగా పండించాలి, అదేవిధంగా తక్కువ ఖర్చుతోటి ఏ విధంగా పండించాలి, పురుగులు తెగుళ్ళు ఎదుర్కోవడానికి ఇమ్యూనిటీ ఏ విధంగా చేయాలనే వివిధ పద్ధతులు కూడా మేము రైతులకు వివరించడం జరుగుతుంది. మా క్యాడర్ సుమారు 400 మంది ఉన్నారు. ఇప్పటి వరకు మేము 47,000 ఎకరాల్లో ఈ యొక్క ప్రకృతి వ్యవసాయాన్ని సుమారు 49,000 మంది రైతులతో చేయిస్తున్నాం. ఇందులో సీడ్ టు సీడ్ ఒకటి, పార్షియల్ అయిన 2 విధాలుగా ఉంటుంది. ఇందులో రైతులు ఏంటంటే ఈ యొక్క ప్రోడక్ట్ని అమ్మలేమన్నా ఏ విధమైన సంకోచం అవసరం లేదు. ఎందుకంటే మేము అండగా ఉంటాం. కానీ రైతు మరి చెప్పిన పద్ధతులు అనగా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కానీ, ఘనజీవామృతం, ద్రవజీవామృతం వాడుకోవాలి. అదేవిధంగా ఏక పంట విధానం కాకుండా పలు పంటలు వాడాలి, వేయించాలి. ఎందుకంటే